చెరొక ఐస్ క్రీము కొనుక్కొని తినండి సార్. చూడలేక చేస్తున్నాను. నీకేమైందయ్యా బాబు? భూలోకం నుంచి వచ్చినా సరే మాస్కు లేకపోతే వెనక్కి పంపేయండి. వాళ్ళకి వచ్చిన కరోనా మనకు సోకిస్తున్నారు. పుణ్య కార్యక్రమాలు చేయడమా నా బొంద? కట్టలు కట్టలుగా పడి ఉన్న 2000 నోట్లు మార్చుకోవడం ఎట్లనో కుదరక వాటిని అందరికీ పంచాల్సి వచ్చింది. అందుకే అందరూ నేను పుణ్యం చేస్తున్నా అని అనుకుంటున్నారు. పాపం వాళ్ళకి తెలియదు కదా నేనెందుకు పంచుతున్నానో. చేసిన వాడికి కూడా తెలియదట ఇది తిరుగుతుందా పేలుద్దా అని, పూలు చిమ్ముతుందా లేకపోతే గాల్లోకి దూసుకుపోతుందా అని. అలాగైతే ఎలా పేలేదు తెలవకపోతే ఏం పడుతుందో. వాణ్ణి 2 రూపాయలు అడిగావు, నన్ను కూడా 2 రూపాయలే అడుగుతున్నావా? రాస్కెల్, వాడి స్టేటస్ ఏంటి, నా స్టేటస్ ఏంటి? పో, అసలు ఇవ్వను నీకు డబ్బులు. ప్రమోషన్ రాలేదని బాధపడకండి. మీరొక్కరేనా ఏంటి తెలివి తక్కువ వాళ్ళు? ఈ ప్రపంచంలో ఇంకా చాలామంది ఉన్నారు తెలివి తక్కువ వాళ్ళు. మీరేమీ ఫీల్ అవ్వకండి. మీకు పదవి పోయినందుకు బాధగా ఉందా? ఎందుకో బాధపడేది. పదవిలో ఉన్నప్పుడు నాకేమన్నా ఒక 25 నెక్లెసు చేయించండి అని ఎన్నిసార్లు అడిగినా చేయించారా? అయినా చేయించి ఇవ్వకపోవడం ఎంత అవమానకరంగా ఉందో నాకు. తప్పురా చిన్న, అది బంతి కాదు. ఆంటీ వెళ్ళాక నీకు బజార్కి తీసుకెళ్ళి బంతి కొనిస్తా గాని అల్లరి చెయ్యకు. వదిన గారు, మీ జుట్టుకి ముడేసుకున్న జుట్టును చూసి బంతి అనుకుంటున్నాడు మా వాడు, ఏమనుకోకండే. వంట చేసేటప్పుడు కళ్ళజోడు పెట్టుకోవచ్చు కదా. నలకలు కనిపిస్తే మిరియాల పొడి అంటావు. కాఫీలో కూడా కళ్ళజోడు పెట్టుకొని చేస్తే ఏమి, ఏదంటే అది పడినా తినాల్సి వస్తుంది. ఏం చేస్తాం మరి.